ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం అయితే ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి. ఉదయం లాభాలతో ప్రారంభమైనటువంటి మార్కెట్లు క్రమేపా ఇటు ఫ్లాట్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక లాభ నష్టాల మధ్య మార్కెట్లు అయితే ఊగిసలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఉదయం ట్రేడింగ్ ను సూచీలు భారీ లాభాలతో ప్రారంభించాయి. ఇక సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా ఎగబాకగా నిఫ్టీ 25,200 మార్క్ దాటి ట్రేడ్ అయింది. అయితే యుద్ధంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఆరంభ లాభాలన్నీ ఆవిరైపోయాయి. ఇక ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనలో ముడి చమురు ధరలు కూడా దిగొచ్చాయి అనే వార్తలు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ట్రెంట్ క్రూడ్ ధర 4.94% తగ్గుముఖం పట్టింది. ఓవరాల్ గా మనం ప్రస్తుతం మార్కెట్ చూస్తే నిఫ్టీ 50 25,073 దగ్గర కొనసాగుతా ఉంది 100 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్ఈ సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ 500 130 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 406 పాయింట్లు, నిఫ్టీ ఐటీ 81 పాయింట్ల లాభంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ రాస్తే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడుతాం. సార్ నమస్కారం. ఏంటి సార్, ఉదయం మార్కెట్లు అయితే మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి, నిన్న మాత్రం మంచి నష్టాలతో మార్కెట్లు ఉన్నాయి. సో వెంటనే మరి ఈ విధంగా మార్కెట్లు ముందుకెళ్లడాన్ని ఎట్లా చూడాలి? నిన్న మనం చూసాము మార్కెట్ ఒక దశలో ఇంచుమించు 300 పాయింట్ల వరకు నిఫ్టీ భారీగా పడింది. యుద్ధ భయాలు మరింత ఎస్కలేట్ అవుతున్నట్టుగా మనకి వార్తలు రావడంతో మార్కెట్ లో కొంచెం పానిక్ కనిపించింది. కానీ క్లోజింగ్ సమయంలో చూస్తే కనుక యుద్ధ భయాలు తొలగిపోతున్నట్టుగా, అలాగే సీజ్ ఫైర్ కి ఒక అగ్రిమెంట్ వచ్చినట్టుగా ఒక వార్త రావడం చూసాము. అది ఆల్మోస్ట్ కొంచెం మార్కెట్ పాజిటివ్ గా తీసుకొని ఇవాళ పొద్దున్న చూస్తే కనుక నిఫ్టీ 350 పాయింట్ల వరకు, సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు, బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు 850 పాయింట్ల వరకు భారీగా లాభపడింది. భారీగా లాభపడిన తర్వాత నిఫ్టీ చూస్తే కనుక 25,000 స్థాయిని దాటి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై కొత్త శిఖరాలకి చేరుకొని మార్కెట్ ఇంకా ఇలాగే అప్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతుంది అన్న ఉద్దేశంతో చాలా మంది భావించారు. కానీ ఇప్పుడే వచ్చిన వార్త ఒకసారి గమనిస్తే కనుక మనకి మళ్ళీ సీజ్ ఫైర్ ఉల్లంఘన, మనకి సీజ్ ఫైర్ చూస్తే కనుక వైలేట్ అయినట్టుగా కొన్ని వార్తలు, కొన్ని రిపోర్ట్ రావడంతో మార్కెట్ హై నుంచి ఇంచుమించు 250 పాయింట్ల వరకు నిఫ్టీ పడింది. అలాగే సెన్సెక్స్ కూడా ఇంచుమించు 700-800 పాయింట్ల వరకు హై నుంచి పడి ఒక స్వల్ప లాభాలతోటి మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ చూస్తే కనుక ఇవాల్టి రియాక్షన్ తోటి మార్కెట్ ఆల్మోస్ట్ ఇవాల్టి రోజున కనిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్లో మళ్ళీ కొంచెం కన్సర్న్స్ కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఇంకొక మేజర్ పాజిటివ్ అంశం చూస్తే కనుక ఇవాళ మనకి గ్లోబల్ గ్రూప్ చూస్తే కనుక S&P చూస్తే కనుక ఇండియా యొక్క జీడిపి 2026 కి ఫిజికల్ ఇయర్ కి అప్గ్రేడ్ చేసినట్టు కనిపించింది. 6.5 జీడిపి వస్తుందన్న వార్తలు రావడం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మంచి మాన్సూన్, అలాగే డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా, అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఈ మధ్య తగ్గడంతో, అలాగే మనకి ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ తగ్గి, అలాగే 5వ ఫ్యాక్టర్ చూస్తే కనుక మనకి వడ్డీ రేట్లు తగ్గడంతో ఈ 5 ఫ్యాక్టర్ తోటి ఇండియన్ ఎకానమీ పాజిటివ్ గా స్ట్రాంగ్ గా ఉంటుందని మనకి S&P ఇవ్వడం చూసాము. సో ఈ రెండు కొంచెం ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్ కొంచెం ఇండెసిసివ్ గా ఉంది, బట్ ఓవరాల్ గా పాజిటివ్ ఉంది అనుకోవచ్చు. రైట్ సార్, రంగారావు గారు ఉన్నారు కాలర్. రంగారావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. అమర్ రాజా బ్యాటరీ 1335 ఉన్నాయి, ఫండమెంటల్స్ బాగున్నాయా, యావరేజ్ ఇస్తా చెప్పండి. ఓకే, అమర్ రాజా చూస్తే కనుక మీరు కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు. మొన్న రిజల్ట్స్ అమర్ రాజా వచ్చిన తర్వాత మనకి 29th మే తర్వాత రిజల్ట్ తర్వాత స్టాక్ లో కొంచెం కరెక్షన్ రావడం చూసాం. కానీ అమర్ రాజా చూస్తే కనుక 4th క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవడంతో ఈ స్టాక్ అంతగా అప్ ట్రెండ్ లోకి రాలేదు. అలాగే అమర్ రాజా చూస్తే కనుక ఈ మధ్య ఇంటర్నేషనల్ కంపెనీ నొమురో కూడా చూస్తే కనుక స్టాక్ కి న్యూట్రల్ గా ఒక అవుట్లుక్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూస్తే కనుక అమర్ రాజా చాలా పాజిటివ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ వాల్యుయేషన్స్ కూడా తక్కువగానే ఉంది. మనం ఓవరాల్ గా మనం లాస్ట్ 5 ఏళ్ళుగా గమనిస్తే కనుక స్టడీగా గ్రోత్ అయిన కంపెనీ ఈ ఏడాది ఆల్మోస్ట్ 950 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్ ప్రకటించిన పెద్ద కంపెనీ అమర్ రాజా. సో లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు, యునైటెడ్ స్పిరిట్స్ 1500లో ఉందంట, NTPC 367 హోల్డ్ చేయమంటారా సేల్ అని అడుగుతున్నారు.
ఓకే, మేజర్ లిక్కర్ కంపెనీ ఈ మధ్య మనకి వార్తల్లో రావటం చూసాము. యునైటెడ్ స్పిరిట్స్ లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక యునైటెడ్ స్పిరిట్స్లో హై నుంచి 1650 రూపాయల నుంచి కరెక్షన్ రావటం చూసాము. సో యునైటెడ్ స్పిరిట్స్ బేసికల్గా చూస్తే కనుక పాపులర్ లిక్కర్ కంపెనీ సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం స్టాక్ కొంచెం హైలీ ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ 65 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి మళ్ళీ బహుశా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బంపర్ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఈ ఎక్స్పెన్సివ్ స్టాక్ నార్మల్ ప్రైజింగ్లోకి రాదు. ఈ 1826లో స్టార్ట్ అయిన యునైటెడ్ స్పిరిట్స్ నేను అనుకోవటం షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది. కానీ దిగువన చూస్తే కనుక 1300 రూపాయల దగ్గర మనకి లాస్ట్ 3 నెలల క్రితం ఒక బాటమ్ ఏర్పడింది కాబట్టి అక్కడ సపోర్ట్ ఉంది. కాబట్టి బహుశా కొంచెం షార్ట్ టర్మ్లో వీక్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్టీపీసీ కూడా మనకు తెలిసిందే, పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఈ స్టాక్ కూడా కొంచెం వీక్గా ఉన్నప్పటికీ బట్ ఆల్మోస్ట్ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం స్టడీగానే ఉందనుకోవచ్చు. లాంగ్ టర్మ్లో పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ కాబట్టి కొంచెం పవర్ అవుట్లుక్ కూడా బాగా పాజిటివ్గానే ఉంది. కాబట్టి అందులోనే స్టాక్ వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక 13-14 రెట్ల ఎర్నింగ్స్కి ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి ఎన్టీపీసీని కూడా మీరు వీలుంటే డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు సార్ కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి సార్. నమస్కారం అండి రాజా గారు. నమస్కారం. నమస్తే కిషన్ గారు. ఈ లాంగ్ కోసం హైటెక్ గేర్స్, హై హెచ్ ఫర్ హిమాచల్, ఐ ఫర్ ఇండియా, టీ ఫర్ తమిళనాడు, ఈ ఫర్ ఈస్ట్. ఓకే, హైటెక్ గేర్స్. ఓకే. ఇంకొకటి హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్. ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఓకే, ఫస్ట్ హైటెక్ గేర్ గురించి ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఒక స్వల్ప రికవరీ కనిపించింది. హైటెక్ గేర్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 550 రూపాయల నుంచి 800 రూపాయల వరకు మంచి ర్యాలీ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 29th మే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత అద్భుతమైన రిజల్ట్ రావడంతో హైటెక్ గేర్స్ పెరిగినాయి. వీళ్ళు బేసికల్గా చూస్తే కనుక యాక్సరీస్ అలాగే మోటార్ పార్ట్స్, మోటార్ వెహికల్స్కి తయారు చేస్తున్న కంపెనీ హైటెక్ గేర్స్. పోనీ ఈ కంపెనీ పెద్ద కంపెనీ అన్న అంశానికి వస్తే కనుక ఆల్మోస్ట్ 920 కోట్ల వరకు ఈ ఏడాది టర్న్ ఓవర్ ప్రకటించింది. లాస్ట్ ఇయర్ 1100 కోట్ల నుంచి టర్న్ ఓవర్ తగ్గింది. బట్ కానీ లాస్ట్ 3 ఏళ్ళుగా గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటిస్తున్న స్థిరమైన పెద్ద కంపెనీ కాబట్టి హైటెక్ గేర్స్ ఫండమెంటల్ కూడా బాగానే ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, దినేష్ గారు ఉన్నారు కాలర్. దినేష్ గారు మీ డౌట్ అడగండి. సార్ మాకు ఐపీఎల్ గురించి కూడా కొంచెం చెప్తే బాగుంటుందని. ఐపీఓ అంటే ఏది మంచిది ఏదో మాకు కొంచెం మీరు సజెషన్ ఇస్తే దాన్ని బట్టి ఈ ఐపీఓలు మనకి ఈ మధ్య మనం వార్తల్లో వింటున్నాము. ఆల్మోస్ట్ 5 కంపెనీలో 3 కంపెనీలు డిసప్పాయింట్ అవుతున్నట్టు, అందులో ఒక కంపెనీ మటుకు కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు, ఒక కంపెనీ మటుకు కూడా చూస్తే కనుక నిలకడగా ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉన్న విషయం మనకు తెలుస్తుంది. మనకు తెలిసిందే ఐపీఓలో కూడా ఈ మధ్య మనకి ఏ కంపెనీస్ మనకి లిస్ట్ అయిన తర్వాత అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది, అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది మనకి అంత గెస్ చేయలేం. అన్లెస్ అండ్ అంటిల్ స్టాక్ కనుక మనకి మార్కెట్లో సెకండరీ మార్కెట్లో లిస్ట్ అయ్యి ప్రైస్ డిస్కవరీ వచ్చి అట్లీస్ట్ ఒక క్వార్టర్ రిజల్ట్ వస్తే తప్ప కానీ మనం చెప్పలేకపోతాం. పైగా ఈ మధ్య మనం చూస్తున్నాము ఐపీఓలో పెద్ద ఇష్యూస్, భారీ ఈక్విటీ ఉన్న ఇష్యూస్, ముఖ్యంగా భారీగా మనకి వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక ముఖ్యంగా కొన్ని పెద్ద పేర్లు ఉన్న ఐపీఓస్ అన్ని కూడా కొంచెం అంతగా పెర్ఫామ్ చేయకపోవడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా బదులు ఈ మార్కెట్ కండిషన్స్ అంటే మార్కెట్ ఇంత హై లెవెల్లో ఉన్నప్పటికీ చాలా ఐపీఓస్ పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం లిస్ట్ అయిన తర్వాతే తీసుకోవచ్చు, అంత అర్జెంట్ లేదు. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు. ఐఎమ్ హోల్డింగ్ ఐఓసి షేర్స్ విత్ 12% లాస్ లో, బీపీసీఎల్ షేర్స్ విత్ 6% లాస్ లో, షెల్ హోల్డ్ ఆర్ సేల్? ఓకే, అంటే ఆల్మోస్ట్ 150 లెవెల్స్లో కొనింటారు, ఇప్పుడు 140 లెవెల్స్కి వచ్చి కొంచెం రికవర్ అయింది. సో మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాగానే వచ్చింది. అలాగే ఐఓసీను, బీపీసీఎల్ ఇవన్నీ కూడా చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ మధ్య మనకి క్రూడ్ ఆయిల్ బాగా తగ్గడంతో వీళ్ళకి ఇంపోర్ట్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి. సో కాబట్టి నా ఉద్దేశం అయితే క్రూడ్ ఇమీడియట్గా అవుట్లుక్ కూడా చూస్తే కనుక కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, రెండు కొంచెం మంచి లెవెల్స్లోనే ఉన్నాయి. రైట్ సార్, అశోక్ గారు ఉన్నారు కాలర్. అశోక్ గారు నమస్కారం అండి, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు మీ డౌట్ అడగండి. హలో, మోహన్ రావు సార్, ఒంగోలు. చెప్పండి సార్.
సార్ రిలయన్స్ గురించి ఒకసారి చెప్పండి. మా దగ్గర ప్రైమరీలో ఉన్నాయి, ఈ ప్రెజెంట్ లో ఈ రేట్ లో అమ్ముకోవచ్చా, కొద్దిగా వెయిట్ చేయమంటారా? రిలయన్స్ ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకసారి లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు ఒక లోయర్ రేట్ నుంచి 20% వరకు ఈ ఫ్రంట్ లైన్ మార్కెట్ లీడర్ స్టాక్ ఇంచుమించు 1100 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు మంచి ర్యాలీ కూడా కనిపించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నా ఉద్దేశం హోల్డ్ చేయొచ్చు. మీరు ఏ రేట్లో తీసుకున్నారో తెలియదు, కానీ ఒకవేళ కనుక బాగా తక్కువ రేట్లో తీసుకుంటే కనుక నా ఉద్దేశం అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 1500 రూపాయల దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ 2024 జూన్లోను అలాగే మనకు ఒకసారి సెప్టెంబర్ 2024లో 1500 రూపాయల నుంచి బాగా కరెక్ట్ అయింది కాబట్టి మేబీ అక్కడ రెసిస్టెన్స్ కొంచెం అడ్డంకి ఉంది కాబట్టి 1500 సెల్లింగ్ జోన్ దగ్గర కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ చిన్న డిప్ లో తీసుకోవచ్చు. రైట్ సార్, నెద్దూరు విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, కెన్ వి సేల్ ఎల్చర్ మోటార్స్ ఒకటి, తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఎట్ కరెంట్ ప్రైస్ లో అంటున్నారు. అదేవిధంగా మన ఫ్యూచర్ లో ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా షార్ట్ టర్మ్ లో? ఈ రెండు కూడా పెద్ద కంపెనీస్, ఈ రెండు కూడా బ్లూ చిప్, అలాగే ఈ సెక్టర్ లో టాప్ కంపెనీస్. ఏషియర్ మోటార్స్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ వారం ఆల్మోస్ట్ ఒక 3-4% వరకు పెరిగింది. లాస్ట్ వీక్ కూడా ఒక 5% వరకు మార్కెట్ వీక్ గా ఉన్నప్పటికీ లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక ఏషియర్ మోటార్స్ లో కూడా ఒక మంచి ర్యాలీ కనిపించింది. సో కాబట్టి మొన్న రిజల్ట్స్ బాగా పాజిటివ్ గా రావడంతో స్టాక్ ఏషియర్ మోటార్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్స్ లో ఉండడంతో ఈ స్టాక్ లో పెరిగింది. మొన్న క్వార్టర్లీ త్రైమాసిక ఫలితాలు ఒకసారి గమనిస్తే కనుక 1360 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించింది. 4735 కోట్ల వరకు ఈ ఏడాది లాభాలు ప్రకటించిన అతిపెద్ద కంపెనీ ఏషియర్ మోటార్స్. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా మనకి అఫ్ కోర్స్ సిమెంట్ స్టాక్స్ కొంచెం వీక్ గా ఉన్నాయే కానీ బట్ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయం మనకు తెలిసింది. ఇన్ఫాక్ట్ ఈ సిమెంట్ స్టాక్ లో కూడా చూస్తే కనుక చాలా మంచి అవుట్లుక్ కూడా ఉంది. పైగా ఈ మధ్యకాలంలో మన జూన్ 10th లో చూస్తే కనుక మోర్గన్ స్టాన్లీ కూడా చూస్తే కనుక ఒక బుల్లిష్ అవుట్లుక్ ఇచ్చినట్టుగా వార్త రావడంతో ఈ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఈ వారం ఒక స్ట్రాంగ్ రీబౌండ్ కూడా కనిపించింది. సో రెండు హోల్డ్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం స్వల్ప లాభాలతో ముందుకెళ్తా ఉన్నాయి. మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ మామూలుగా 427 పాయింట్లతో అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, మిగతావన్నీ కూడా స్వల్ప లాభాలే. సో మనతో పాటు సుందర్రాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి ఉదయ్ శంకర్ గారు ఉన్నారు కాలర్. శంకర్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే ఉదయ్. నమస్తే. నమస్తే ఉదయ్ శంకర్. ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఇండాల్కో ఇండస్ట్రీస్ అండ్ గార్డెన్షిప్ రీచ్ అది తీసుకోవచ్చు సార్. ఓకే, హిండాల్కో ఈ వారం అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 4% వరకు పెరిగింది. హిండాల్కో నా ఉద్దేశం అయితే కొంచెం ఆల్మోస్ట్ 700 రూపాయల దగ్గర మనకి ప్రీవియస్ అంటే లాస్ట్ మొన్న మార్చిలో ఇంచుమించు 700 రూపాయల నుంచి కరెక్ట్ అయింది కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ అడ్డంకు రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఒక చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. అలాగే గార్డెన్ రీచ్ షిప్పింగ్ కంపెనీ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే లాస్ట్ 6 నెలలుగా 1500 రూపాయల నుంచి 3500 రూపాయల వరకు పెరిగి ఈ లాస్ట్ 2 నెలలుగా మార్కెట్లో ఒక సైడ్ వేస్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ గార్డెన్ రీచ్ మటుకు చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మ్ చేసి మార్కెట్ కి సంబంధం లేకుండా పెరుగుతూనే వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక కొన్ని మేజర్ బ్లాక్ డీల్స్ జరగడంతో గార్డెన్ రీచ్ షిప్పింగ్ కంపెనీ కూడా ఒక భారీగా పెరిగింది. ఈ మధ్య మనకి జూన్ 11 కూడా చూస్తే కనుక కొన్ని మేజర్ ఆర్డర్స్ కూడా రావడం కూడా చూస్తున్నాం. అందువల్ల ఈ మధ్య ఈ స్టాక్ లో లైమ్ రేట్ లోకి వచ్చింది. కానీ ఫండమెంటల్ గా గమనిస్తే కనుక 70 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్ కి ఎడుతుంది కాబట్టి స్టాక్ ఎక్స్పెన్సివ్ గా ఉంది. కాబట్టి మీరు ఈ హై లెవెల్లో కొన్ని లేట్ ఎంట్రీ తీసుకోకుండా కొంచెం కరెక్షన్ లో తీసుకోవచ్చు గార్డెన్ రీచ్. సార్ రఘు ఉన్నారు సార్ వరంగల్ నుంచి. రఘు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి సార్. ఎంజిఎల్ ఐజిఎల్ ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అండి? ఓకే, మహానగర్ గ్యాస్ అలాగే ఇంద్రప్రస్థ గ్యాస్ చూస్తే కనుక ఈ లాస్ట్ 3 నెలలుగా పెద్దగా మూమెంట్ లేదు. ఆల్మోస్ట్ 1400 రూపాయల్లోనే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ లో చూస్తున్నాము. అలాగే మనకి ఒక 4 రోజుల క్రితం చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ నొమూరా కూడా చూస్తే కనుక మహానగర్ గ్యాస్ వన్ ఆఫ్ ది టాప్ పిక్ అని ఒక అడ్వైస్ ఒక ఐడియా ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళ టార్గెట్ ప్రైస్ కూడా 1650 రూపాయల వరకు అప్గ్రేడ్ చేసినట్టుగా వార్త రావడం చూస్తున్నాం. అందువల్ల మనకి ఎంజిఎల్ లో కూడా స్థిరంగా ఉంది. వాల్యుయేషన్స్ కూడా ఇంద్రప్రస్థ అండ్ ఎంజిఎల్ కి రెండు కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం చిన్న డిప్ లో తీసుకోవచ్చు. అలాగే 4 రోజుల క్రితం చూస్తే కనుక ఇదే నొమూరా ఇంటర్నేషనల్ కంపెనీ కూడా చూస్తే కనుక మనకి ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా చూస్తే 210 రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా ఒక టార్గెట్ ఇచ్చింది. బట్ ఆల్మోస్ట్ ఆ రేట్ కూడా వచ్చేసింది. కాబట్టి నా ఉద్దేశం 2 పెద్ద కంపెనీసే గ్యాస్ కంపెనీస్ డిప్ లో తీసుకోవచ్చు. రైట్ సార్. సమీక్ష గారు అడుగుతున్నారు సార్, కొచ్చిన్ షిప్ యార్డ్స్
2265 లో హోల్డ్ చేస్తున్నారంట. ఈ మ్యాజిగోన్ డాక్ 3509 లో హోల్డ్ చేస్తున్నారు. సో మళ్ళీ మా ప్రైస్ వచ్చే అవకాశం ఉందా? సో ఈ రెండు డిఫెన్స్ కంపెనీస్ లాస్ట్ 3 నెలలుగా మనకి భారీగా పెరిగింది. సో 3 నెలలుగా మనం మార్కెట్లు వింటున్నాము ఇండియన్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసింది అన్న విషయాలు మనం చాలా వింటున్నాం. సో 2 నెలలు భారీ ర్యాలీ తర్వాత 1400 రూపాయల నుంచి 2400 రూపాయల వరకు పెరిగిన తర్వాత మీరు హై ప్రైస్ లో తీసుకున్నారు కొచ్చిన్ షిప్ యార్డ్. సో బట్ కానీ కొంచెం లేట్ ఎంట్రీ అయినప్పటికీ నా ఉద్దేశం అయితే ఇది పబ్లిక్ సెక్టార్ డిఫెన్స్ కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అలాగే మ్యాజిగన్ డాక్ కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ 2000 రూపాయల నుంచి 3700 రూపాయల వరకు భారీగా పెరిగిన తర్వాత ఈ మధ్య మనకు తెలిసిందే డిఫెన్స్ స్టోరీ చాలా గ్రోత్ చాలా పాజిటివ్ గా విన్నాం కాబట్టి అవన్నీ కూడా డిస్కౌంట్ అయిపోయి రిఫ్లెక్ట్ అయిపోయి స్టాక్ లో కొంచెం అప్ ట్రెండ్ లోకి మనకి వచ్చేసింది కాబట్టి కొంచెం సైడ్ వేస్ లో ఉంది. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు రెండు కంపెనీస్. సార్ గోపాలకృష్ణ రాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్కారం. నమస్తే. అడగండి, మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు ఉన్నారు. సిసిఎల్ ప్రొడక్ట్స్ 800 రూపాయలు కొన్నాను, 150 షేర్లు ఉన్నాయి. అవి ఉంటుంటే అమ్మాలా, ప్రాఫిట్ చేయాలా? తర్వాత సుజలాన్ ఎనర్జీ 10 రూపాయలు లాస్ లో ఉన్నాను, షేర్కి 1000 షేర్లు ఉన్నాయి. ఈ రెండింటి గురించి కొద్దిగా చెప్పండి సార్. ఓకే, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఈ మధ్య మనకు తెలిసిందే ఇంచుమించు 550 రూపాయల నుంచి 900 రూపాయల వరకు పెరిగినప్పటికీ మీరు మొన్న లాస్ట్ వీక్ లోలో 800 రూపాయల దగ్గర తీసుకున్నారు, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మొన్న రిజల్ట్ చూస్తే కనుక సిసిఎల్ ప్రొడక్ట్స్ కి చాలా మంచి రిజల్ట్స్ రావడము, అలాగే 2 రోజుల క్రితం వచ్చిన వార్త కూడా చూస్తే కనుక వీళ్ళు సౌత్ ఇండియన్ స్నాక్స్ కూడా వీళ్ళు మాల్గుడి బ్రాండ్ అనే పేరుతోటి లాంచ్ చేసినట్టుగా వార్తలు వచ్చింది. అలాగే ప్రముఖ కంపెనీ ఎల్కేపీ రిసెర్చ్ కూడా సిసిఎల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చని 840 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో ఆ టార్గెట్ ప్రైస్ ఆల్మోస్ట్ రావడం కూడా మన సిసిఎల్ ప్రొడక్ట్స్ కి చూసాం. కానీ ఇంత పెరిగిన తర్వాత సిసిఎల్ ప్రొడక్ట్స్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉంది. అలాగే ఫండమెంటల్ గా చూస్తే కనుక మొన్న త్రైమాసిక ఫలితాలు 100 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక నెట్ ప్రాఫిట్స్ 310 కోట్ల లాభాలు ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే షార్ట్ టర్మ్ అయితే కొంచెం ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు మీరు అనుకున్నట్టుగా. సార్ చిన్నారావు గారు ఉన్నారు. చిన్నారావు గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి. వినబడుతుంది సార్, మీ డౌట్ అడగండి. టాటా మోటార్స్ అండి, కొంచెం టాటా మోటార్స్ ఫ్యూచర్ ఏంటో చెప్పండి. టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్ మనకు తెలిసిందండి పెద్ద కంపెనీ. ఈ మధ్య వాళ్ళ లాంచెస్ అన్ని కూడా హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. కాకపోతే లాస్ట్ వీక్ ఒక 5% వరకు కొంచెం రియాక్షన్ రావటం చూసాము టాటా మోటార్స్. టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక 4 రోజుల క్రితం కూడా చూస్తే కనుక వీళ్ళు కొత్తగా కొన్ని వెహికల్స్ కూడా కొంచెం లాంచ్ చేసినట్టుగా వార్తలు రావడం కూడా చూసాము. అలాగే ఎంకే గ్లోబల్ కూడా 4 రోజుల క్రితం కూడా చూస్తే కనుక టాటా మోటార్స్ బై అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. 750 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక నార్మల్ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బట్ కానీ టాటా మోటార్స్ మనకు తెలిసిందే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మన ఈ కంపెనీ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్లో ఉంది. అలాగే మనకి తెలిసిందే స్ట్రాంగ్ గుడ్ విల్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు టాటా మోటార్స్. రైట్ సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, జీఈ షిప్పింగ్ 1300 లో ఉందంట, పీసీబీఎల్ 589 ఎగ్జిట్ కమ్మంటారా హోల్డ్ అని అడుగుతున్నారు. ఓకే, జీఈ షిప్పింగ్ కూడా చూస్తే కనుక ఓకే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే అంతక్రితం భారీగా పడిన తర్వాత జీఈ షిప్పింగ్ ఇప్పుడే కొంచెం ఒక స్వల్ప రికవరీలో ఉంది. సో షిప్పింగ్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం బాగానే పెరిగింది. అలాగే ఈ మధ్య కాలం చూస్తే కనుక జీఈ షిప్పింగ్ వాల్యుయేషన్ కూడా హార్డ్లీ 6 times వీళ్ళ ఈపీఎస్ కి ట్రేడ్ అవుతుంది. ఈ 1948లో స్టార్ట్ అయిన కంపెనీ. సో కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అన్ని పెద్ద పట్టించుకోకుండా ఉంటారంటే. అలాగే పీసీబీఎల్ కూడా మనకు తెలిసిందే టాప్ కార్బన్ తయారు చేసే కంపెనీ. ఈ స్టాక్ కూడా చూస్తే వాల్యుయేషన్స్ కూడా 34లోనే ఉంది కాబట్టి 1960లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కార్బన్ కంపెనీ. నా ఉద్దేశం అయితే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఈ సంవత్సరము గత 5 ఏళ్ల క్రితము ఆల్మోస్ట్ 300 కోట్ల నుంచి మొన్న ఏడాది 435 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. 8400 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన పెద్ద కంపెనీ పీసీబీఎల్. సో కాబట్టి లాంగ్ టర్మ్ అయితే ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. మైట్ బి కొన్నిసార్లు ఏమవుతుంటే సెక్టరల్ రొటేషన్స్, సెక్టర్లో కొన్ని సైకిల్స్ కొంచెం అక్కడక్కడ మనకి స్లంప్ వచ్చినప్పుడు ఇటువంటి స్టాక్స్ పడతాయి. కానీ ఈవెన్చువల్గా ఒకసారి మనకి మార్కెట్ బాగా పుంజుకున్నప్పుడు అలాగే ఎకానమీ కూడా ఇంకా ఈ సెక్టర్స్ కూడా అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఇవన్నీ టాప్ లీడర్స్ అన్ని ఆ సెక్టర్లో ఉన్నవన్నీ కూడా గెయిన్ చేస్తుంటాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. హరికృష్ణ గారు ఉన్నారు సార్. హరికృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు. ఒకసారి స్టాక్ నేమ్ చెప్తారా? టాటా ఎల్సీ. ఓకే
ఓకే, టాటా ఎల్క్సీ కూడా మనకు తెలిసిందే ఆల్మోస్ట్ ఈ సెక్టర్లో సాఫ్ట్వేర్లో ఐటీ దిగ్గజము. ఈ స్టాక్ ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో కొంచెం ఐటీ స్టాక్స్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ మన ఆల్మోస్ట్ 4,800 నుంచి 6,800 వరకు 2,000 రూపాయల వరకు టాటా ఎల్క్సీ కొంచెం భారీగా ర్యాలీ రావడం చూసాం. సో నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో తీసుకోవటం అయితే అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే కొంచెం ఆల్రెడీ రన్అప్ వచ్చేసింది కాబట్టి మైట్ బి ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 785 కోట్ల వరకు మంచి ప్రాఫిట్స్ ప్రకటించింది టాటా ఎల్క్సీ. రైట్ సార్, ధృవిక అడుగుతున్నారు సార్, హెచ్ఏఎల్ ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ఈ లెవెల్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇందాకే మనం అనుకున్నాము ఈ డిఫెన్స్ కంపెనీస్ అన్ని కూడా భారీగా పెరిగాయి. అందులో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ 3,200 నుంచి 5,200 రూపాయల వరకు భారీగా పెరిగింది. సో కాబట్టి ప్రస్తుతం అయితే హెచ్ఏఎల్ ఈ లెవెల్లో కాకుండా చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, మధు గారు అడుగుతున్నారు, ఈ ఎక్సిట్ తర్వాత జేకే టైర్స్ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఓకే, జేకే టైర్స్ కూడా తీసుకోవచ్చు, కానీ ఈ స్టాక్ లాస్ట్ ఒక 2-3 వారాలుగా కొంచెం హై నుంచి కరెక్ట్ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం 20th మే రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. బట్ కానీ జేకే టైర్స్ ఓవరాల్గా చూస్తే కనుక 1951లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టైర్ కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. అలాగే ఒకసారి మనం ఈ ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని పెరిగినప్పుడు ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, సాకేత్ గారు ఉన్నారు. సాకేత్ గారు నమస్కారం. రైట్, అదేవిధంగా సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు సార్, కిమెక్స్ మైక్రో సిస్టమ్స్ బై చేయొచ్చా? ఎంట్రీ లెవెల్స్ చెప్పండి. కిమెక్స్, అవును సార్, KEMEX. ఓకే, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్. ఓకే, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ చూస్తే కనుక ఈ మధ్య 300 రూపాయల నుంచి స్టాక్ 700 రూపాయల నుంచి 1,400 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ బాగా పెరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ అయితే కెర్నెక్స్ నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే కరెక్ట్గా 1,400 రూపాయల దగ్గర మనకి మొన్న జనవరిలో గరిష్ట స్థాయి ఏర్పడి అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది. కాబట్టి నేను ఈ లెవెల్లో కాకుండా కొంచెం డిప్లో తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు స్టాక్ వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు రీజనబుల్ ప్రైస్ 40 times వచ్చేసింది. కాబట్టి ఈ స్టాక్లో కొంచెం ఆగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ప్రకటించింది కెర్నెక్స్. రైట్ సార్, జగన్నాథ్ గారు ఉన్నారు. జగన్నాథ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. తేజస్ నెట్వర్క్ హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ లో? ఓకే, ప్రస్తుతం మరి హోల్డ్ చేయండి. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. ముఖ్యంగా మొన్న రిజల్ట్స్ 25th ఏప్రిల్ తర్వాత వచ్చిన రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో ఆల్మోస్ట్ ఒకసారి 4% వరకు కరెక్షన్ వచ్చిన తర్వాత ఈ తేజాస్ నెట్వర్క్లో పెద్దగా ఏమీ లాస్ట్ 2 నెలలుగా ర్యాలీ రాలేదు. కాకపోతే కొంచెం ఏంటంటే వీళ్ళు కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ల సెగ్మెంట్లో ఉన్నారు, అలాగే వీళ్ళు అమెరికాకి మిగతా దేశాలకు కూడా కొంచెం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే ఒకసారి మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత బాగా రాలేదు, ఇన్ఫాక్ట్ లాస్ కూడా ప్రకటించింది. కాకపోతే ఓవరాల్గా లాస్ట్ 5 ఏళ్లతో పోలిస్తే కొంచెం క్రమేయంగా డెవలప్మెంటే కనిపించింది. ఇన్ఫాక్ట్ మొన్న ఆల్మోస్ట్ 447 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. క్వార్టర్లీ మటుకు డిసప్పాయింట్ అయింది కాబట్టి పెద్దగా పర్లేదు. ఓకే, హోల్డ్ చేయండి మరి ప్రస్తుతం. రైట్ సార్, వంశీ గారు ఉన్నారు కాలర్. వంశీ గారు నమస్కారం. వంశీ గారు. హలో. రైట్, మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు. సార్ నమస్తే అండి. నమస్తే వంశీ. సుమిటోమో కంపెనీ, సుమిటోమో కెమికల్స్ 503 రూపాయల్లో కొన్నాను. ఓకే 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 ఓకే, చెప్పండి. దానికి ఇంకా మనం పర్చేజ్ చేయొచ్చా? లాంగ్ స్టాండింగ్ లోనా షార్ట్ టర్మ్ లో ఉన్నా మంచిదేనా? సుమితోమా చూస్తే కనుక జాపనీస్ ఇంటర్నేషనల్ కాంగ్లోమరేట్ కంపెనీ. మీరు పైగా బాగా లో ప్రైస్లో తీసుకున్నారు, ఇప్పుడు 520 రూపాయలు రేట్ అవుతుంది. ఈ వారం ఆల్మోస్ట్ ఒక 6% వరకు సుమితోమా కెమికల్స్లో ఒక ర్యాలీ కనిపించింది. సో సుమితోమా కెమికల్స్ ఈ మధ్య చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మనకి ఆనంద్ రాతి 620 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సుమితోమా కెమికల్స్ 75% వరకు కంపెనీలో మేనేజ్మెంట్లోనే వాళ్ళకి ఈక్విటీ కూడా స్టేక్ ఉంది. అలాగే సుమితోమా కెమికల్స్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సుందరరాజ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.